మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజకి సంబంధించి ఫస్ట్ లుక్ RC18కి సంబంధించి ఫస్ట్ లుక్ వచ్చేసింది. పూర్తి మాస్ లుక్లో రామ్ చరణ్ తేజ ఫ్యాన్స్కి ఊహించిన విధంగా ఒక మాస్ లుక్లో కనిపిస్తున్నారు. దీంతో ఒక పండుగ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ప్రస్తుతం రామ్ చరణ్ తేజ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన పుట్టినరోజులు వేడుకలు అనేక సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటించిన చిత్రానికి సంబంధించి RC18 పెద్ది అనే ఒక పేరు కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తిగా మాస్ లుక్తో ఆ లుక్ సంబంధించిన ఫోటోలు అయితే మాత్రం సినిమా టీం రిలీజ్ చేసింది. పూర్తిగా గబురు కట్టిన గడ్డంతో వంకీల జుట్టుతో భారీ ఎక్కువ తల పెంచడం, తనదైన శైలిలో రామ్ చరణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా హెయిర్ గడ్డంతో తనదైన శైలిలో కనిపిస్తున్నారు. నిజానికి దర్శకుడు బుచ్చిబాబు తనదైన శైలిలో ఈ చిత్రాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించేందుకు 2 సంవత్సరాలు కష్టపడి ఒక స్క్రిప్ట్ కూడా తయారు చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా అవుతుంది. పిఠాపురం ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం ప్రాంతంలో చెందిన దర్శకుడు ఈ ప్రాంతంలో గతంలో ఉప్పిన వంటి చిత్రం తీశాడు. నిజానికి కుర్రకారులను ఉవ్వెత్తించే విధంగా ఉప్పిన చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యి పలువురిని కూడా ఆకట్టుకుంది. సినిమా కానీ కథాంశం కానీ మరలా ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక పెద్ద అగ్రనటుడు RRR వంటి చిత్రాలు నటించిన నటుడిపై ఆయన సినిమా తీస్తున్నాడు. ఆసామోసిగా దానికి సంబంధించిన కథ ఉండదు అని అభిమానులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ ఈ RC18కి సంబంధించి ఏదైతే పోస్టర్ రిలీజ్ చేశారో దానిపై పెద్ది అని కూడా ఉంది. దాదాపుగా సినిమా పేరు కూడా పెద్ది అని ఖరారు చేసినట్టుగా కనిపిస్తుంది. సినిమా పేరు కానీ అదేవిధంగా ఆయన లుక్ బట్ చూస్తుంటే పూర్తిగా మాస్ వాతావరణంలో సినిమా అయితే మాత్రం ఉండేలా కనిపిస్తుంది. పల్లెటూరు వాతావరణంలో ఒక కల్చర్ని పూర్తిగా అక్కడ ఉన్న సమస్యలు కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, వాటిని పరిష్కరించే దిశగా ఏమాత్రం ఈయనకి అవగాహన లేకుండా ముందుకు వెళ్ళే విధంగా అటువంటి నాటు కల్చర్ అయితే మాత్రం సినిమాలో ఉంటుందా అనే విధంగా అయితే మాత్రం ఈ పెద్ది పోస్టర్లో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. 2 సాంగ్స్ కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తెలియజేశాడు. నిజానికి దర్శకుడు సంబంధించి బుచ్చిబాబు తనదైన శైలి చిత్రానికి ఒక ప్రాణం పోసే విధంగా ప్రతి అణువు ప్రతి బిట్ కూడా ఆకట్టుకునే విధంగా చిత్రీకరిస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అవుతుంది. ఏదేమైనా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ పుట్టినరోజు రోజే ఆ మాస్ లుక్ 2 ఫోటోలు సంబంధించి చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో ఒక పండగ వాతావరణం మాత్రం ఏపీ తెలంగాణలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే RRR వంటి అగ్ర చిత్రాల్లో నటించి అత్యంత సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసి రామ్ చరణ్కు తెలుగు ఇండస్ట్రీలో కాదు టాలీవుడ్, బాలీవుడ్ ఇతర ప్రాంతాల్లో కూడా ఒక మంచి పేరు ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ఆయన నటిస్తున్న ఈ RC18 సంబంధించి ఈ లుక్ కూడా ఒక ట్రెండ్ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. పెట్టిన కొద్ది నిమిషాల్లోనే అత్యధిక ఫాలోవర్స్, అత్యధిక వ్యూస్ కూడా ఈ ఫొటోస్కి వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. చిత్రం రిలీజ్ చేసిన ఈ ఫొటోస్ ఆధారంగా మనం పూర్తి స్థాయిలో చూసినట్లయితే పూర్తి మాస్ లుక్తో అయితే మాత్రం రామ్ చరణ్ తేజ కనిపిస్తూ ఉన్నారు. దీనికి పెద్ది అనే ఒక ఇంగ్లీష్ వర్డ్స్ కూడా దానికి పెట్టి కనిపించారు. ఆయన పూర్తిగా బాగా గెడ్డంతో ఎక్కువ గుబురు పెట్టిన గెడ్డంతో అది రౌండ్ తిరిగే విధంగా గెడ్డం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు హెయిర్ అంతా కూడా పూర్తిగా రింగులుగా వెనక కనిపిస్తుంది. గతంలో రామ్ చరణ్ తేజ మగధీర వంటి చిత్రాల్లో కూడా హెయిర్ ఎక్కువగా పెంచుకున్నప్పుడు కేవలం హెయిర్ ఫుల్ స్టైలిష్గా కనిపిస్తుంది. ఇందులో అయితే మాత్రం పూర్తిగా మాస్ లుక్గా కనిపిస్తుంది. గెడ్డం కూడా పూర్తిగా మాస్గా కనిపిస్తుంది. ఒక ఫోటోకి సంబంధించి చాలా కోపంగా ఆయన ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఉన్న విధంగా అయితే మాత్రం ఫోటో కనిపిస్తుంది. ఏదేమైనా అభిమానులకు ఇది ఒక పండుగ వాతావరణం కూడా చెప్పుకోవచ్చు. RCకి సంబంధించి ఈ లుక్ ఒక పండుగ అని చెప్పుకోవచ్చు. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరెక్కుతుంది అనే ఒక టాక్ కూడా నడుస్తుంది. బుచ్చిబాబు తనదైన శైలిలో ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు. కథానాయక శివరాజ్ కుమార్తో పాటు జగపతి బాబు ఒక కీలక పాత్రలో కూడా నటిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా జగపతి బాబుకు సంబంధించి ఒక విలన్ క్యారెక్టర్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఒక సైలెంట్ మోడ్లో ఆయన ఉంటారు. ఆయన కూడా ఈ చిత్రానికి సంబంధించి అందులో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ పుట్టినరోజు నాడు ఈ మాస్ లుక్ వదలడంతో చిత్రపటం రిలీజ్ చేయడంతో ఒక పండగ వాతావరణం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఆ ఫోటోలు పెద్ద ఎత్తున షేర్లు కావచ్చు, వ్యూస్ కావచ్చు పెద్ద ఎత్తున వెళ్తున్నాయి. రామ్ చరణ్ లుక్ ఏ విధంగా ఉందంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందంటూ ఇప్పటికీ అభిమానులు మాత్రం ఆ ఫోటోలను వాళ్ళ వాట్సాప్లో వాళ్ళ పోస్టుల వేదికగా కూడా వారు చేసుకుంటున్న పరిస్థితి మనకు వస్తుంది. మొత్తానికి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ RC16కి సంబంధించి రిలీజ్ చేసిన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుందని చెప్పుకోవచ్చు.